హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏఓసి సికింద్రాబాద్ నుండి డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందండి. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి కూడా ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుందన్నమాట. నంబర్ ఆఫ్ పోస్టులు మీకు 723 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. అండ్ శాలరీ మీకు 35,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ December 22 వరకు టైం ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి చూద్దాము. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా నేను చెప్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మనకి ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా చెక్ చేద్దామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మన సికింద్రాబాద్ నుండి అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో డీటెయిల్స్ చూద్దాము. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. వివిధ రకాల పోస్టులకు రిలీజ్ చేస్తున్నారండి. అండ్ పోస్ట్ వైజ్గా కూడా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్గా అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 723 పోస్టులు ఉన్నాయండి. సో చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. అయితే దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి లెవెల్ 5 ప్రకారం పే చేస్తారు. 29,200 బేసిక్ పే ఉంటుందండి. 29,200 నుండి 92,300 వరకు ఉంటుంది. మీకు ఇది గవర్నమెంట్ కాబట్టి అలవెన్సెస్ చాలా ఉంటాయి. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 55,000 to 60,000 వరకు శాలరీ వస్తుందన్నమాట ఈ పోస్ట్కి. అదేవిధంగా ఇక్కడ చూడండి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ నుంచి మీకు లెవెల్ 2, ఇవన్నీ కూడా లెవెల్ 2 ప్రకారం పే చేస్తారనమాట. దీనికి మీకు శాలరీ 19,900 బేసిక్ పే ఉంటుందండి. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 35,000 వరకు కూడా వస్తుంది. అదేవిధంగా ఎంటీఎస్ అండ్ ట్రేడ్స్మ్యాన్కి మీకు 25,000కి పైనే వస్తుందన్నమాట శాలరీ, అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని. ఈ విధంగా పే స్కేల్ ఉంటుంది. ప్రతి పోస్ట్ని బట్టి మీకు లెవెల్ ప్రకారం పే చేస్తారనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూద్దాము. మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కదా. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మీకు మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి 12th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ దీంతో పాటు మీకు టైపింగ్ వస్తే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ మీరు 35 words per minute ఇంగ్లీష్లో అండ్ 30 words per minute హిందీలో టైప్ చేసేలాగుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ సివిల్ మోటార్ డ్రైవర్ పోస్ట్కి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. అంటే మీకు 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మీకు ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలన్నమాట. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి 18 years మినిమం, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి 10+2 ఆర్ ఈక్వలెంట్ విత్ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ బాగా వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందంట. అండ్ ఫైర్ మ్యాన్ పోస్ట్కి వచ్చేసి 18 years to 25 years వరకు అప్లై చేసుకోవచ్చు అండి. మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. సో ఓన్లీ 10th క్లాస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. కార్పెంటర్ అండ్ జాయినర్ పోస్ట్కి 18 to 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అండ్ దీంతో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ లేదంటే ఎక్స్పీరియన్స్, ఆ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ పెయింటర్ అండ్ డెకరేటర్, దీనికి కూడా 18 to 25 years వరకు అప్లై చేసుకోవచ్చండి. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్, ఆ ట్రేడ్లో పర్టికులర్ ట్రేడ్లో సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఎంటీఎస్ పోస్ట్కి వచ్చేసి 18 to 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. 10th క్లాస్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ట్రేడ్లో యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అది ఎసెన్షియల్ కాదు.
అండ్ ట్రేడ్స్మెన్ మేట్ దీనికి 18 to 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మెట్రికులేషన్ పాస్ అయితే చాలన్నమాట. ఓన్లీ 10th class పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దానిలో మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. అది డిసైరబుల్ అండి, నాట్ మ్యాండేటరీ. సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి క్వాలిఫికేషన్ని బట్టి మీరు చూసుకొని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం. మినిమం 10th class అర్హతతో కూడా పోస్టులు ఉన్నాయి. అండ్ దీన్ని అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ aocrecruitment.gov.in. మనం ఇప్పుడు ఎలా వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూడండి. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, OBC వాళ్ళకి 3 years. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్ట్ని బట్టి ఇస్తున్నారనమాట. Stage 1, Stage 2 ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే Stage 2కి వెళ్తారు. పోస్ట్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ పోస్ట్కి డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ ఉంది, ఇది లేదు Stage 1లో. అండ్ JAO పోస్ట్కి టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు, ఇది క్వాలిఫై అయితే రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా CMD పోస్ట్కి అంటే వెహికల్స్ గురించి మీకు ఫంక్షనింగ్ అనేది పెడతారన్నమాట టెస్ట్, అది క్వాలిఫై అయితే రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రతి పోస్ట్కి కూడా క్లియర్గా సిలబస్ మెన్షన్ చేస్తున్నారండి. చూసుకోండి ఇక్కడ లెవెల్ 1 and 2కి, లెవెల్ 2కి ఆ లెవెల్ స్టాండర్డ్ కూడా మెట్రిక్. ఇప్పుడు మీకు 10th స్టాండర్డ్ అయితే ఆ లెవెల్లో ఇస్తారు, 12th అయితే 12th లెవెల్లో. ఇవన్నీ కూడా మీరు టాపిక్స్ చెక్ చేసుకోవచ్చు, ఎన్ని మార్క్స్కి ఉంటాయో కూడా చెక్ చేసుకోవచ్చు, టైం కూడా ఇస్తున్నారనమాట. ప్రతి పోస్ట్కి మీరు చెక్ చేసుకోండి, నేను చెప్పడం లేదండి. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక నెగిటివ్ మార్కింగ్కి 0.25 మార్క్ కట్ చేస్తారు. పేపర్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుందన్నమాట. ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే aocrecruitment.gov.in స్టార్టింగ్ మనం వచ్చాం కదా వెబ్సైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుందండి, అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లాగిన్ అని, క్రియేట్ న్యూ అకౌంట్ అని, ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. క్రియేట్ న్యూ అకౌంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ లాగిన్ అని క్లిక్ చేయండి. మీకు ఐడి పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు కదా, సో దాంతో మళ్ళీ మీరు లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టి అగ్రీ అండ్ కంటిన్యూ టు ఫిల్ ఆన్లైన్ ఫామ్. సో ఈ విధంగా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నంబర్ అదే ఉంది, ఒక్కటే ఉంది కాబట్టి అదే తీసుకోవాలి. జెండరు, తర్వాత మీ కేటగిరీ, నేషనాలిటీ ఇవన్నీ ఇవ్వండి. ఐ అగ్రీ అనేది క్లిక్ చేయండి, మీకు న్యూ అప్లికేషన్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి ప్రతి పేజ్లో కూడా మీరు డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా సేవ్ అని, సేవ్ చేసుకుంటూ మీరు ప్రతి డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఇచ్చిన తర్వాత లాస్ట్కి మీకు ఒక మెసేజ్ వస్తుంది, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. అప్పటి వరకు కూడా అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ తర్వాత సబ్మిషన్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.